హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్లకు భారీ తీపి కబురు. వచ్చే నెల నుంచి అమలు, బకాయిలు కూడా విడుదల. పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏపీలో కొత్త ప్రభుత్వం పెన్షన్ పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచుతూ ఫైల్పై అయితే చంద్రబాబు గారు సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల నుంచి 4,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకైతే అందనుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఏప్రిల్ నుంచి ఈ పెరుగుదల వర్తింపజేయనున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ మొత్తంతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన పెండింగ్ 3,000 రూపాయలను కూడా అందించనున్నారు. మొత్తంగా 7,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకైతే అందనుంది. అయితే ఈ వాలంటీర్లతో పంపిణీ చేయాలా, ప్రభుత్వ సిబ్బందితో పంపిణీ చేయాలా అనే అయితే చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో పెన్షన్ల అంశం ప్రధాన హామీగా అయితే మారింది. ఇక రాము అధికారంలోకి వస్తే పెన్షన్ మొత్తాన్ని 3,500కు పెంచుతానని జగన్ హామీ ఇచ్చి ఉన్నారు. అది కూడా 2 విడతల్లో 250 చొప్పున పెంచుతామని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అది కూడా ఏప్రిల్ నుంచి 3 నెలల పాటు పెండింగ్ మొత్తాన్ని కూడా జూలై నెలలో చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో జూలై 1న పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచుతూ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కొత్త పెన్షన్ పుస్తకాలతో పాటు పుస్తకాలు కూడా అయితే పంపిణీ చేస్తూ ఉన్నారండి. అంటే పెన్షన్ బుక్ కూడా అయితే ఈసారి ఇవ్వనున్నారు ఫ్రెండ్స్.